representation of different types of numbers on number line. Different types of number systems. First one, set of natural numbers represented with n, 1, 2, 3, 4, 5 and so on. Set of whole numbers represented with w, 0, 1, 2, 3, 4, 5 and so on. Set of integers represented with z, 0, plus or minus 1, plus or minus 2, plus or minus 3 and so on. Set of rational numbers q, x such that x equals to p by q, where p comma q are integers and q not equals to 0. Number line, the line which we use to represent the numbers at regular intervals is known as number line. First one, natural number line, దాన్ని ఇలా రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ వన్, హోల్ నెంబర్ లైన్, దాన్ని ఇలా రిప్రజెంట్ చేస్తాం. థర్డ్ వన్, ఇంటీజర్స్ నెంబర్ లైన్, దాన్ని రిప్రజెంట్ చేస్తాం. రిప్రజెంటింగ్ రేషనల్ నెంబర్స్ ఆన్ నెంబర్ లైన్. ఫర్ ఎగ్జాంపుల్ 1/4 అని తీసుకుంటే దానికి పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఎలా చేస్తామంటే ఒక ఆబ్జెక్ట్ని 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తాం. అందులో ఒక పార్ట్ ఏమవుతుంది, 1/4 అవుతుంది. నెక్స్ట్ వన్, నెంబర్ లైన్ రిప్రజెంటేషన్. సో 1/4కి నెంబర్ లైన్ మీద రిప్రజెంటేషన్ ఎలా ఇస్తామో చూద్దాం. సో ప్రొసీజర్, ఫస్ట్ వన్, డివైడ్ ఈచ్ యూనిట్ ఇంటూ 4 ఈక్వల్ పార్ట్స్. ఇక్కడ 4 అనేది ఏంటి, ఇచ్చిన ఫ్రాక్షన్లో డినామినేటర్. నౌ 1/4 ఈజ్ ఫస్ట్ ఈక్వల్ పార్ట్ ఫ్రమ్ రైట్ ఆఫ్ 0. ఇక్కడ 1/4 అనేది పాజిటివ్ నెంబర్ కాబట్టి 0కి రైట్ సైడ్ ఉంటుంది. సో 0 to 1ని మనం 4 పార్ట్స్గా డివైడ్ చేసాం కాబట్టి ఈచ్ పార్ట్ విల్ బి ఈక్వల్స్ టు 1/4. సో 0 తర్వాత ఉన్న ఫస్ట్ పార్టే 1/4. నెక్స్ట్ వన్, ఇన్సర్టింగ్ రేషనల్ నెంబర్స్ బిట్వీన్ ద గివెన్ 2 రేషనల్స్. అంటే ఏవైనా 2 రేషనల్ నెంబర్స్ ఇచ్చి వాటి మధ్యలో ఉండే రేషనల్ నెంబర్స్ని రిప్రజెంట్ చేయడం ఎలానో చూద్దాం. ఫస్ట్ వన్, ఇన్సర్ట్ 4 రేషనల్స్ బిట్వీన్ 2 and 3. ఫస్ట్ మెథడ్ మీన్ మెథడ్, అంటే యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తాం. యావరేజ్ ఏమవుతుంది, 2 + 3/2. 2 + 3/2 అంటే 5/2. సో 2కి 3కి మధ్యలో ఉండే నెంబర్ ఏంటి, 5/2. అలానే ఇప్పుడు 2కి 5/2కి మధ్యలో ఉండే నెంబర్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో అప్పుడు ఏమవుతుంది, ఆ రెండింటి యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తాం. 2 + 5/2/2 అంటే 9/4 అవుతుంది. సో 9/4 అనేది 2కి 5/2కి మధ్యలో ఉంటుంది. అగైన్ 2కి 9/4కి మధ్యలో ఉండే నెంబర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఆ రెండింటి యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో 2 + 9/4/2 దట్ ఈక్వల్స్ టు 17/8. అంటే 17/8 అనేది 2కి 9/4కి మధ్యలో ఉంటుంది. సో ఇలా మనకి ఎన్ని నెంబర్స్ కావాలి అంటే అన్నిసార్లు ఈ ప్రొసీజర్ని ఫాలో అవుతాం. నెక్స్ట్ వన్, ఈక్వల్ ఫ్రాక్షన్స్. సో ఫస్ట్ 2కి 3కి మధ్యలో ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 2కి ఈక్వల్ ఫ్రాక్షన్స్ రాస్తున్నా. 2ని 2/1గా రాసుకోవచ్చు కదా. ఇప్పుడు 2/1ని 2/2తో మల్టిప్లై చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది, 4/2. 3/3తో చేస్తే 6/3. 4/4తో చేస్తే 8/4. 5/5తో చేస్తే 10/5. 6/6తో చేస్తే 12/6 అండ్ సో ఆన్. అలానే 3ని 3/1గా రాస్తున్నా. 3/1ని 2/2తో మల్టిప్లై చేస్తే 6/2. 3/3తో చేస్తే 9/3. 4/4తో చేస్తే 12/4. 5/5తో చేస్తే 15/5. 6/6తో చేస్తే 18/6 అండ్ సో ఆన్. సో ఇక్కడ బిట్వీన్గా మనకి 4 ఫ్రాక్షన్స్ కావాలి అనుకుందాం. ఇప్పుడు ఏం చేస్తామంటే డినామినేటర్స్ ఈక్వల్గా ఉండే 2 ఫ్రాక్షన్స్ని తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2/1కి ఈక్వల్ ఫ్రాక్షన్ అయినటువంటి 10/5ని, అలానే 3/1కి ఈక్వల్ ఫ్రాక్షన్ అయిన 15/5ని కన్సిడర్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ రెండింటి వల్ల ఏమవుతాయి, 11/5, 12/5, 13/5, 14/5. సో ఈ నెంబర్స్ అనేవి 2కి 3కి మధ్యలో ఉన్నట్టు. నెక్స్ట్ వన్, రైట్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. సో రేషనల్ నెంబర్స్ జనరల్ ఫార్మ్ ఏంటి, p/q, వేర్ q not equals to 0 and p, q are integers. Next one, give one example for each of the following. First one, a whole number which is not a natural number. So
నేచురల్ నెంబర్స్కి జీరోని యాడ్ చేస్తే హోల్ నెంబర్స్ అని చెప్తాం. అంటే 0 ఈజ్ నాట్ ఏ నేచురల్ నెంబర్ బట్ ఏ హోల్ నెంబర్. సో ఆన్సర్ ఏమవుతుంది 0. నెక్స్ట్ వన్, ఏ రేషనల్ నెంబర్ విచ్ ఈజ్ నాట్ అన్ ఇంటీజర్. అంటే రేషనల్ నెంబర్ అవ్వాలి బట్ ఇంటీజర్ అవ్వకూడదు. ఇంటీజర్ అంటే ఏంటి? 0 +or-1 +or-2 +or-3 అండ్ సో ఆన్. బట్ ఇంటీజర్స్లో ఫ్రాక్షన్స్ ఉండవు. సో ఫర్ ఎగ్జాంపుల్ -1/2 అని తీసుకుంటే దిస్ ఈజ్ అ రేషనల్ నెంబర్ బట్ నాట్ అన్ ఇంటీజర్. నెక్స్ట్ వన్, నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అంటే పాజిటివ్ ఇంటీజర్స్ లైక్ 1, 2, 3, 4, 5, 6 అండ్ సో ఆన్. నెక్స్ట్ వన్, నెయిదర్ నెగిటివ్ నార్ పాజిటివ్ రేషనల్ నెంబర్. అంటే పాజిటివ్ నెంబర్ కాకూడదు, అలానే నెగిటివ్ నెంబర్ కాకూడదు. అంటే ఏమొస్తుంది? 0. నెక్స్ట్ వన్, an integer which is not a whole number. అంటే హోల్ నెంబర్ కానటువంటి ఇంటీజర్స్ ఏమవుతాయి? నెగిటివ్ నెంబర్స్ అవుతాయి. -1, -2, -3, -4 అండ్ సో ఆన్. నెక్స్ట్ వన్, ద గ్రేటెస్ట్ ఇంటీజర్. సో గ్రేటెస్ట్ ఇంటీజర్ కావాలని అడుగుతున్నారు. ఏదైనా ఇంటీజర్స్లో పాజిటివ్ నెంబర్స్ అయినా నెగిటివ్ నెంబర్స్ అయినా గ్రేటెస్ట్ ఏది అని చెప్పగలమా? చెప్పలేం. ఎందుకంటే దే ఆర్ ఆఫ్ ఇన్ఫైనైట్. నెక్స్ట్ వన్, రైట్ అట్లీస్ట్ 5 ఈక్వల్ ఫ్రాక్షన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఫస్ట్ వన్ 2/3. సో 2/3తో మల్టిప్లై చేస్తే 4/6, 3/3తో చేస్తే 6/9, 4/4తో చేస్తే 8/12, 5/5తో చేస్తే 10/15, 6/6తో చేస్తే 12/18. నెక్స్ట్ వన్ 4/5. 4/5కి 2/2తో మల్టిప్లై చేస్తే 8/10, 3/3తో చేస్తే 12/15, 4/4తో చేస్తే 16/20, 5/5తో చేస్తే 20/25, 6/6తో చేస్తే 24/30. నెక్స్ట్ వన్ 4. 4 ఎలా రాయొచ్చు? 4/1. సో 4/1ని 2/2తో చేస్తే 8/2, 3/3తో చేస్తే 12/3, 4/4తో చేస్తే 16/4, 5/5తో చేస్తే 20/5, 6/6తో చేస్తే 24/6. నెక్స్ట్ వన్ -4/6. సో -4/6ని 2/2తో చేస్తే -8/12, 3/3తో చేస్తే -12/18, 4/4తో చేస్తే -16/24, 5/5తో చేస్తే -20/30, 6/6తో చేస్తే -24/36. నెక్స్ట్ వన్ 1. సో 1 ఎలా రాయొచ్చు? 1/1. సో 2/2తో చేస్తే 2/2, 3/3తో చేస్తే 3/3, 4/4తో చేస్తే 4/4, 5/5తో చేస్తే 5/5 అండ్ సో ఆన్. నెక్స్ట్ వన్, ఫైండ్ 4 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ ద ఫాలోయింగ్ గివెన్ 2 రేషనల్ నెంబర్స్. ఫస్ట్ వన్ 5, 6. సో ఇనీషియల్గా 5ని 5/1గా రాస్తున్నాం. ఇప్పుడు 5/1కి ఈక్వల్ ఫ్రాక్షన్స్ రాస్తున్నాం. 5/1ని 10/10తో మల్టిప్లై చేస్తే 50/50. సో దిస్ ఈజ్ ఏ ఈక్వల్ ఫ్రాక్షన్. అలానే 6ని ఎలా రాయొచ్చు? 6/1గా రాయొచ్చు. దానికి ఈక్వల్ ఫ్రాక్షన్ 60/10 అవుతుంది. సో ఇప్పుడు 50/10కి 60/10కి మధ్యలో ఎన్ని ఫ్రాక్షన్స్ ఉంటాయి? 51/10, 52/10, 53/10, 54/10, 55/10 and so on up to 59/10. నెక్స్ట్ వన్ 2/3, 4/5. సో ఇప్పుడు డెనామినేటర్స్ యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం. 3కి 5కి ఎల్సిఎం ఏమవుతుంది? 15 అవుతుంది. సో 2/3ని 5/5తో మల్టిప్లై చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? 10/15 అవుతుంది. 4/5ని 3/3తో మల్టిప్లై చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది? 12/15 అవుతుంది. అగైన్ ఈ 10/15ని 12/15ని 10/10తో మల్టిప్లై చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? 100/150, 120/150. సో వీటి బిట్వీన్ ఫ్రాక్షన్స్ ఏమవుతాయి? 101/150, 102/150, 103/150, 104/150, 105/150 and so on up to 119/150. నెక్స్ట్ వన్ -2/3, 8/5. అగైన్ 3కి 5కి ఎల్సిఎం ఏమవుతుంది? 15 అవుతుంది. సో 2/3ని 5/5తో మల్టిప్లై చేస్తున్నా. -10/15 అవుతుంది. 8/5ని 3/3తో మల్టిప్లై చేస్తున్నా. 24/15 అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండింటి బిట్వీన్ ఫ్రాక్షన్స్ ఏమవుతాయి? -9/15, -8/15, -7/15,
అప్ టు 23/15. నెక్స్ట్ వన్ -3/5, -1/7. సో 5కి 7కి ఎల్సిఎం ఏంటి 35. సో -3/5ని 7/7తో మల్టిప్లై చేస్తున్నా, అప్పుడు ఏమవుతుంది -21/35. అలానే -1/7ని 5/5తో మల్టిప్లై చేస్తున్నా, అప్పుడు ఏమవుతుంది -5/35. సో -21కి -5కి మధ్యలో ఉన్న ఫ్రాక్షన్స్ ఏంటి -20/35, -19/35, -18/35, -17/35, -16/35, -15/35, -14/35, and so on up to -4/35. Next one, show the following rational numbers on number line. First one 1/3. ఇక్కడ denominator ఏముంది 3 ఉంది. సో నెంబర్ లైన్ డ్రా చేసి ఈచ్ యూనిట్ని 3 పార్ట్స్గా డివైడ్ చేయాలి. సో 0 to 1ని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తే ఈచ్ పార్ట్ విల్ బి ఈక్వల్స్ టు 1/3. అంటే 0కి రైట్ సైడ్లో ఫస్ట్ పార్ట్ ఏమవుతుంది 1/3 అవుతుంది. నెక్స్ట్ వన్ 5/6. సో ఇక్కడ డినామినేటర్ 6 ఉంది కాబట్టి ఈచ్ యూనిట్ని 6 పార్ట్స్గా డివైడ్ చేయాలి. సో ఈచ్ పార్ట్ ఏమవుతుంది 1/6 అవుతుంది. సో 0 to 1ని 6 పార్ట్స్గా డివైడ్ చేస్తే 1/6, 2/6, 3/6, 4/6, 5/6 అండ్ 6/6. 6/6 అంటే 1. సో దిస్ ఈజ్ 5/6. నెక్స్ట్ వన్ -2/3, 5/3. సో ఇక్కడ డెనామినేటర్లో 3 ఉంది కాబట్టి ఈచ్ యూనిట్ని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. సో 0 to 1ని 3 పార్ట్స్గా చేస్తాం, 1 to 2ని 3 పార్ట్స్గా చేస్తాం. సో 0 తర్వాత ఫస్ట్ పార్ట్ ఏమవుతుంది 1/3, 2/3, 3/3 అంటే 1, 4/3, 5/3. సో దట్ ఈస్ 5/3. అగైన్ 0కి లెఫ్ట్ సైడ్ 0 to -1ని 3 పార్ట్స్గా చేస్తాం. ఈచ్ పార్ట్ ఏమవుతుంది -1/3, -2/3, -3/3 అంటే -1. సో దిస్ ఈజ్ -2/3. -7/6. సో డెనామినేటర్లో 6 ఉంది కాబట్టి ఈచ్ యూనిట్ని 6 పార్ట్స్గా డివైడ్ చేయాలి. సో 0 to -1ని 6 పార్ట్స్గా చేస్తాం, -1 to -2ని 6 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఈచ్ పార్ట్ ఏమవుతుంది -1/6 అవుతుంది. సో -1/6, -2/6, -3/6, -4/6, -5/6, -6/6 అంటే -1. దాని నెక్స్ట్ పార్ట్ ఏమవుతుంది -7/6 అవుతుంది. నెక్స్ట్ వన్ 4/3. సో ఇక్కడ డెనామినేటర్లో 3 ఉంది కాబట్టి ఈచ్ యూనిట్ని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. సో 0 to 1ని 3 పార్ట్స్ చేస్తాం, 1 to 2ని 3 పార్ట్స్గా చేస్తాం. సో ఈచ్ పార్ట్ ఏమవుతుంది 1/3. సో 0 తర్వాత రైట్ సైడ్ ఫస్ట్ పార్ట్ 1/3, 2/3, 3/3 అంటే 1. నెక్స్ట్ వన్ 4/3.